బీఆర్ఎస్ మోసపోయిందా లేక జనం మోసం చేశారా? లోక్సభ ఫలితాల దెబ్బ ఎందుకు బీఆర్ఎస్కు తాకింది? ఈ కుట్ర వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? ఫలితాల ప్రభావం పార్టీపై ఏ విధంగా ఉండబోతోంది? వాచ్ ఇట్. లోక్సభ ఫలితాలు రెండు జాతీయ పార్టీలకు బూస్టప్ ఇచ్చాయి. కానీ ఉద్యమ పార్టీ నుంచి ఎదిగిన భారత రాష్ట్ర సమితికి ఊహించని షాక్ ఇచ్చాయి. ఇప్పుడు బీఆర్ఎస్ లోక్సభ ఫలితాలపై విశ్లేషణ ప్రారంభించినట్టు తెలుస్తోంది. జనంలోకి కేసీఆర్ వెళ్ళినప్పటి నుంచి రెస్పాన్స్ ఎక్కువగానే ఉంది. కానీ ఫలితాలు ఇలా ఎలా వచ్చాయి? ఓట్ల శాతం అంతగా తగ్గడానికి కారణమేంటి వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కానీ వీటంతటికీ కారణం జనం మోసం చేశారా లేక జనాన్ని నమ్మి మనం మోసపోయామా? అంచనాలు ఎందుకు తప్పాయి అనేది పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా జనం నుండి ఫీడ్బ్యాక్ పార్టీకి అందుతుంది. పార్టీ కార్యకర్తలతో బీఆర్ఎస్ నాయకత్వం రిపోర్ట్ తీసుకుంటుంది. కానీ ముందుగా జనంలో పెద్దగా వ్యతిరేకత లేదని, పార్టీలో ఉన్న కొంతమంది తీరు వల్లే ఇలాంటి ప్రభావం మనపై పడి ఉండవచ్చని పార్టీ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాంటి వారిని గుర్తించి కేవలం ప్రగతి భవన్ కు ఎన్నికల మానిటరింగ్ బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. నిరంతరం వారిపై నిఘా పెట్టారు. కానీ ఈ లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి ఇలాంటి వాటిపై పార్టీ ఫోకస్ చేయలేదా? మరేదైనా ప్రభావం పార్టీపై చూపిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనానికి కేసీఆర్ కు మధ్య గ్యాప్ పెరగడానికి కారణం కొంతమంది లోకల్ లీడర్ల తీరుతో పాటు కొందరి ఒంటెద్దు పోకడలు, జనాలను పార్టీ నాయకత్వంతో కలవనివ్వకపోవడం, కార్యకర్తలను సైతం అధిష్టానం పెద్దలతో కలవనివ్వకుండా చేయటం మూలానే ఇలాంటి పరిస్థితి వచ్చిందని తెలంగాణ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో జనం ఇలాంటి తీర్పు ఇచ్చి ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఏదేమైనా లోక్సభ ఫలితాలు బీఆర్ఎస్ పార్టీని తీవ్ర నిరాశలోకి నెట్టిపడేశాయి. ముఖ్యంగా జనానికి కేసీఆర్ కు మధ్య ఉన్న గ్యాప్ తగ్గడం, అనంతరం సమీక్షలు ఏర్పాటు చేయటం, నేతలను పిలిచి మందలించడం చేస్తే తప్ప వచ్చే రోజుల్లో పార్టీ బతికి బట్టకట్టలేదని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై కేసీఆర్ ఏ విధంగా వ్యవహరిస్తారనేది చూడాలి.